ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజర్ సిస్టర్ జయశంకర్ గారు మనతో ఉన్నారు. సరే, గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. ఆయుష్మాన్ భవ. గురుగారు, ఒక వ్యక్తి జీవితంలో బాగా అభివృద్ధి చెందాలన్నా లేదంటే డౌన్ఫాల్ అయిపోవాలన్నా కూడా నెంబర్లు అనేవి చాలా ఇంపార్టెంట్ అని చెప్పి చాలా సందర్భాల్లో మీరు చెప్తూ ఉంటారు. ప్రస్తుతం సోషల్ మీడియా లేదంటే బయట పబ్లిక్ పల్స్ ఎలా ఉందంటే, ఇమ్మాడి రవి అనే వ్యక్తి ఐబొమ్మ సంస్థను నడుపుతూ ఉంటారు. బయట బాగా ట్రెండింగ్లో ఉన్నాడు. పోలీసులు పట్టుకోవడం జరిగింది. చాలామంది నెటిజన్స్ ఏంటి మద్దతు ఇస్తున్నారు అతనికి. అతను చేస్తున్నది సంఘ సేవ, మాకు ఫ్రీగా సినిమాలు చూపిస్తున్నాడు, అతన్ని ఎలా అరెస్ట్ చేస్తారని ఒక వర్గం ప్రేక్షకులు అయితే అతను సపోర్ట్ చేస్తున్నారు. సో ఏంటి ఐబొమ్మకి బలం ఏంటి? ఇప్పుడు చాలామంది ఇంటెలిజెంట్ పర్సన్స్ మనం చూస్తాం, బ్రెయిన్ షార్ప్ వాళ్ళని, గొప్ప వాళ్ళు ఉన్నారు. అంబానీ కావచ్చు, సత్యనాథల్లా చాలామంది ఉన్నారు. టెక్ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళారు. సో చాలా కంపెనీలు పెట్టారు, చాలామందికి ఉపాధిని ఇస్తున్నారు. ఇతను కూడా చాలా ఇంటెలిజెంట్, చాలా నెట్వర్క్ మెయింటైన్ చేస్తున్నాడు. అయినప్పటికీ ఇతను ఈ రూటు ఎంచుకున్నాడు. ఓవరాల్గా న్యూమరాలజీ ప్రకారం ఏం చెప్తారు? ఐబొమ్మ గురించి కావచ్చు, ఇమ్మాడి రవి గురించి కావచ్చు, ఇతను చేస్తున్నది అసలు ధర్మమా లేదంటే మోసమా? ఓవరాల్గా పర్స్పెక్టివ్ని ఎలా చూస్తున్నారు మీరు ఐబొమ్మ విషయాన్ని? అంటే ఒక సంఘటనని మనం విశ్లేషించడంలో ఉద్దేశం ఏంటంటే, ప్రజలకి మన పేరులో ఉన్న రాంగ్ నంబర్ ఎలా పనిచేస్తుంది, మన పేరులో ఉన్న మంచి నంబర్ ఎలా పనిచేస్తుంది అని తెలియజేయడం ముఖ్యోద్దేశం. ఇక్కడ ఏ ఒక్క వ్యక్తిని కించపరచాలనో, పాయింట్అవుట్ చేయాలనో, బాధ పెట్టాలనో కాదు. కానీ బుద్ధి కర్మానుసారిణి అన్నట్టుగా ఒక వ్యక్తి తనకున్న తెలివితేటలతో అద్భుతమైన టెక్నాలజీని కనుక్కొని, కొత్త కొత్త విషయాలు కనుక్కొని, ప్రపంచానికి స్మార్ట్ ఫోన్ల రూపంలో అనుకోండి, 3G, 4G, 5Gల రూపంలో అనుకోండి, అద్భుతమైన టెక్నాలజీలని అందిస్తున్న ఈ తరుణంలో ఒక వ్యక్తి తనకున్న నాలెడ్జ్ని, తనకున్న తెలివితేటల్ని సినిమాల్ని పైరసీ చేసి దాన్ని ప్రజలకు ఉచితంగా చూపించడంలో ఆయన ఒక వర్గాన్ని, ఒక ఇండస్ట్రీనే దెబ్బకొట్టే స్థితిలో అతను తయారయ్యాడు. గతంలో ఓపెన్గా వార్నింగ్ కూడా ఇచ్చాడు పోలీసులకి. అంటే అది తన్ని తను కాపాడుకోవడానికి అయి ఉండొచ్చు ప్రగల్భాలు, కానీ పోలీసులకు వార్నింగ్ ఇచ్చేంత ఏముంటుంది చెప్పండి. కాకపోతే ఏంటంటే, ఇక్కడ మనం విశ్లేషిస్తే ఐబొమ్మ అనే పేరులో 16వ నెంబర్ ఉంటుంది. 16వ నెంబర్ ఏం చేస్తుందంటే చాలా ఫాస్ట్గా ప్రజల్లోకి వెళ్ళిపోతుంది. చాలామంది ఇష్టపడతారు, చాలా ఫాస్ట్గా దీంట్లో సినిమా ఫ్రీగా వస్తుంది అనే విషయం ఈజీగా అందరికీ, కోట్లాది మందికి ఈజీగా తెలిసిపోతుంది. ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి, ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి. ఈవెన్ మా ఇంట్లో పనిచేసే ఇల్లుడ్చి అంట్లు తోమే అమ్మాయి కూడా మొన్న ఓజీ సినిమా వచ్చినప్పుడు, మేము నిన్న ఓజీ సినిమా చూసామండి అంది. మాకేమో టికెట్లు 3 రోజుల తర్వాత దొరికితే, మేము ఓజీ ఎట్లా చూసామంటే మాకు ఫోన్లో వచ్చేస్తుందండి అంది. సో ఇలా ఒక కోట్లు పెట్టి నిర్మించిన పెద్ద స్టార్స్తో కొన్ని సంవత్సరాల తరబడి నిర్మించిన సినిమాల్ని పైరసీ చేసి పబ్లిక్ చూపించడం అనేది మేబీ అతని పాయింట్ ఆఫ్ వ్యూలో అది ప్రజాసేవ అవ్వచ్చు, కానీ అది అధర్మమే. నిజంగా చెప్పాలంటే అధర్మమే. ఎందుకంటే ఇక్కడ చాలా పాయింట్స్. సినిమా ఇండస్ట్రీ విషయానికి వస్తే, ఒకప్పుడు ₹1,00,00,000 సినిమా తీస్తే భారీ బడ్జెట్ సినిమా, తర్వాత 10 కోట్లు, తర్వాత 100 కోట్లు, 300 కోట్లు, 500 కోట్లు ఇలా పెరిగిపోతుంది. వీటన్నిటికీ కారణాలు ఏంటి? పబ్లిక్ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవడానికే రచయితలు, డైరెక్టర్స్, నిర్మాతలు కూడా అంత రిస్క్ చేసి అంత పెద్ద బడ్జెట్తో సినిమాలు తీస్తున్నారు. ఎందుకంటే టీవీ వచ్చింది, టీవీ వచ్చినాక ఇంట్లోకే సినిమా వచ్చింది, ఆ తర్వాత ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చినాయి, తర్వాత స్మార్ట్ ఫోన్ వచ్చింది. మనం ఫోన్లో కావాలంటే ఫోన్లో సినిమా చూసుకోవచ్చు, టీవీలో కావాలంటే టీవీలో సినిమా చూసుకోవచ్చు. 10 రోజులు రిలీజ్ అయిన తర్వాత ఓపిక పడితే ఫ్రీగా వచ్చేస్తుంది కదా అని జనాలు ఉన్నప్పుడు, నిర్మాతలు, దర్శకుల యొక్క ఆలోచన ఎటు మళ్ళిందంటే, ఈ సినిమా థియేటర్లోనే చూడాలి అనే రేంజ్లో తీయాలి, భారీగా, గ్రాండ్గా ఉండాలి, గ్రాండ్ విజువల్స్తోని తీయాలి. అలా తీయాలన్నప్పుడు ఆటోమేటిక్గా రోజులు ఎక్కువ పడుతుంది. ఒక్కో సినిమా 2-3 ఏళ్ళు పడుతుంది. ఒకప్పుడు కృష్ణ గారు, చిరంజీవి గారు వీళ్ళంతా సంవత్సరానికి 15 సినిమాలు, 20 సినిమాలు చేసిన రోజులు ఉన్నాయి. అలాంటిది ఇప్పుడు ఒక సినిమా తీయడానికి 3 ఏళ్ళు, 4 ఏళ్ళు పడుతుంది. ఏది భారీ బడ్జెట్లో పడేటప్పుడు మరి ఆ హీరో రెమ్యునరేషన్ ఆటోమేటిక్గా పెరుగుతుంది కదా. అంటే ఒకే ప్రాజెక్టు మీద 2-3 ఏళ్ళు ఉండిపోవాలన్నప్పుడు
నిర్మాత, డైరెక్టరు, హీరో అందరి రెమ్యునరేషన్లు పెరుగుతాయి. పెరిగినప్పుడు బడ్జెట్ పెరుగుతుంది. బడ్జెట్ పెరిగినప్పుడు దాన్ని రాబట్టుకోవాలంటే థియేటర్లో రిలీజ్ చేయాలి, నెంబర్ ఆఫ్ థియేటర్స్లో రిలీజ్ చేయాలి. అండ్ టికెట్స్ కూడా ఆ ఉన్న క్రేజ్ని టికెట్స్ కూడా హైక్ చేసి ఫస్ట్ వీక్లో చేసుకునేది దేనికంటే ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉంటే వాళ్ళు చూస్తారు. అంతేగాని మీ ఇంటికి బలవంతాన్ని టికెట్లు పంపించి మీరు ఈ సినిమా చూడాలి, మీరు ఈ 1000 రూపాయలు పెట్టి టికెట్ కొనాల్సింది అని అనట్లేదు కదా ఎవరు. సో ఎంటర్టైన్మెంట్ ఈస్ ప్యూర్ డిమాండ్ అండ్ సప్లై. డిమాండ్ అండ్ సప్లై. మన ఎవరైతే డిమాండ్ అభిమానులు ఫీల్ అవ్వట్లేదు, బాధపడట్లేదు, మిగతా వాళ్ళు ఎందుకు బాధపడతారు? ఇప్పుడు అభిమానులు ఎవరు 1000 రూపాయలు టికెట్ కొనమంటే వాళ్ళు ఫీల్ అవ్వట్లా. మా హీరో కోసం మేము 2000 అయినా పెడతాం అంటున్నారు. అది సినిమాకున్న గొప్పతనం. కానీ గురుగారు ఇప్పుడు చాలామంది వాదన ఏంటంటే కేవలం సినిమాలు అనేవి అభిమానులు మాత్రం చూస్తేనే ఆడవు, కామన్ పీపుల్ సినిమా అంటే ఇష్టం ఉన్న వాళ్ళు కూడా చూస్తేనే ఒక సినిమా హిట్ అవుతుంది, మంచి కలెక్షన్స్ వస్తాయి. హీరోలు ఎందుకు రెమ్యూనరేషన్ తగ్గించుకోవట్లేదు, మొత్తం రెమ్యూనరేషన్ పెంచేసి మొత్తం టికెట్ల మీద వేసేస్తున్నారు. ఒక ఫ్యామిలీ కనుక సినిమాకి వెళ్తే మినిమం అంత 2000 అవుతుంది. ఇది మేము ఎక్కడ భరిస్తాం? అంటే మొదటి రోజు వెళ్ళాలని రూల్ ఎక్కడ ఉంది? ఒక ఫ్యామిలీ వారం తర్వాత మామూలు నార్మల్ రేట్స్ వస్తున్నాయి కదా. లేదు, అది కూడా కష్టమే అనుకోండి. ఓ 4 రోజుల తర్వాత ఓటీటీలో వస్తుందిగా, ఒక 3 నెలల తర్వాత శాటిలైట్ రూపంలో జెమినీ టీవీలోనో, మా టీవీలోనో, ఈ టీవీలోనో వస్తుందిగా. అందుకనే జనాలు థియేటర్లు తగ్గించేసి ఓటీటీలోనే చూడడానికి ఇష్టపడుతున్నారు. ఇప్పుడు మరి థియేటర్లు బతకాలి కదా. ఇది ఒకదానికి ఒకటి లింక్ అండి. మరి థియేటర్లు బతకాలి కదా. ఒకప్పుడు 2000, 3000 ఉన్న థియేటర్లు ఇవాళ 1000, 1200 థియేటర్లకు వచ్చినాయి. సో ఇదంతా కూడా ఒక ఇండస్ట్రీ బతకాలి, అభివృద్ధి పదాన ముందుకెళ్ళాలంటే ఒక బ్యాక్గ్రౌండ్ జరిగే ఒక ప్రక్రియ. ఇది ఒక ప్యూర్ వ్యాపారం. సినిమా అనేది వ్యాపారం, ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ ఇది. దీంట్లో మీరు ఎవరిని కూడా టికెట్ రేట్ల గురించి కానీ పాప్కార్న్ గురించి కానీ వేరే చూపించడానికి లేదు. ఎందుకంటే వాళ్ళు అక్కడ బిజినెస్ చేసి బతకాలంటే అవి వాళ్ళు సర్వే అవ్వాలంటే అవి చేయాల్సిందే. మనకి ఇష్టం ఉంటే కొనుక్కుంటాం, లా తెలియదు. మీ పాప్కార్న్ కొనుక్కోకండి, ఎవరు అడిగారు కొనమని కదా. చక్కగా ఇంట్లో శుభ్రంగా కడుపు నిండా భోజనం చేసి సినిమాకి వెళ్ళండి, టికెట్ రేట్తో సరిపోతుంది. టికెట్ కూడా ఎక్కువ అనుకుంటే ఓటీటీలో వస్తుంది, ప్లాట్ఫామ్లో. అంటే నేను అనేది వాళ్ళని, అంటే సినిమా ఇండస్ట్రీని నేరస్తులుగా చిత్రీకరించాల్సిన అవసరం లేదని చెప్తున్నా. నేనేదో వాళ్ళకి సపోర్ట్ చేస్తానని కాదు. వాళ్ళని నేరస్తులుగా టికెట్ల రేట్లు పెంచారు, పాప్కార్న్ రేట్లు పెంచారు, ఒక ఫ్యామిలీకి ఇంత అవుతుంది. వద్దు సార్, వెళ్ళొద్దు. మన చేతుల్లోనే ఉంది కదా వెళ్ళడం అనేది. సో ఇది వన్ సైడ్ ఆఫ్ ది కాయిన్. దీన్ని క్యాష్ చేసుకునే క్రమంలో ఈ ఐబొమ్మ అనే అతను, ఐబొమ్మ అనే పేర్లో 16వ నెంబర్ ఉంది కాబట్టి అతి త్వరగా ప్రజాబాహుళ్యంలోకి వచ్చింది. రవి, అతని పేరు రవి. రవి అనే పేరులో 13వ నెంబర్ ఉంటుంది. 13వ నెంబర్ని డెత్ నెంబర్ అంటారు. అంటే నువ్వు ఎంత చేసినా కూడా చివరికి నువ్వు జీరో అయ్యి నువ్వు ఓడిపోవాల్సిందే, కానీ నువ్వు సక్సెస్ఫుల్గా ఎవరెస్ట్ శిఖరం ఎక్కడం అనేది 13వ నెంబర్ ఉన్నవాడి జీవితంలోకి రాదు. సో దొరకనంత కాలం కింగే అంటారా? అంతేగా మరి. ఇప్పుడు 13వ నెంబర్, ఇప్పుడు నేను రవి అనే పేరు, నేను ఇతని పేరు ఉదాహరణగా తీసుకొని ఈ 13వ నెంబర్ గురించి చెప్పడం ఎందుకంటే, ఇలా కాని రవులు కొన్ని లక్షల మంది ఉంటారు. వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేను చెప్తున్నాను. రవి అంటే 13వ నెంబర్, అంటే డెత్ నెంబర్. డెత్ అంటే చనిపోవడం, అంటే ఆత్మహత్యా సదృశం. అంటే ఏంటంటే బతుకున్నా కూడా నువ్వు వేస్టే, నువ్వు చేసిందంతా కూడా నేరం కిందే వస్తుంది. నువ్వు ఎంత అంటే పబ్లిక్ తెలియని వాళ్ళు మాకు ఫ్రీగా సినిమా వచ్చింది అనుకున్నా కూడా అది చౌర్యమే అవుతుంది తప్ప రాజరికం అవ్వదు, దొంగతనమే అవుతుంది. అది ఎవరు ఉన్నా కాదన్నా అది అనఫీషియల్గా చూసేది చౌర్యమే అవుతుంది. గురుగారు, ఇప్పుడు ఈ రవి అనే పేరులో డెత్ నెంబర్స్ ఉండడం వల్ల ఇప్పుడు ఇదంతా జరిగిందని అంటున్నారు కదా. సో ఎవరైనా వాళ్ళ పేరులో ఇలాంటి డెత్ నెంబర్స్ ఎలా తెలుసుకోవాలంటారు న్యూమరాలజీ ప్రకారం? మమ్మల్ని కన్సల్ట్ చేస్తే చెప్తాం కదా మీ పేరులో ఏ నెంబర్ ఉందో. పైగా ప్రజలకు నాలెడ్జ్ ఇవ్వడానికి ప్రతి పేరు గురించి మేము విశ్లేషణ చేసి చెప్తున్నాం. మనం కూడా చాలా మంది పేర్ల గురించి మాట్లాడాం కదా. సో అలా తెలుసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరులో ఏ నెంబర్ ఉంది, దానివల్ల నాకు ఎటువంటి పరిస్థితి వస్తుంది, ఎలాంటిది మనం ఇబ్బందులు పడకుండా జీవితంలో ముందుకు వెళ్ళాలంటే పేరు బాగుండాలి. లేనట్టయితే ఇబ్బందులు పాలవుతాం. సో మీ ప్రకారంగా ఇప్పుడు మెగాస్టార్ని రీప్లేస్ చేసే స్టార్ ఎవరు? ఫ్యూచర్ స్టార్ అంటే ఎవరు చెప్తారు? ప్రజెంట్ ఉన్న హీరోల్లో మీరు ఎవరిని చూస్ చేసుకుంటారు?
ఇది ఎట్లా ఉంటుందంటేనండి, సినిమాలు తీస్తూ ఒక రకమైన క్రేజ్తో సినిమాలు ప్రాణంగా హాలీవుడ్ రేంజ్కి వెళ్ళిన ప్రభాస్ గారిది ఒక టాలెంట్ అవుతే, ఆ స్థాయి మార్కెట్ ఉన్నా లేకపోయినా ప్రజల్లో పేరున్న పవన్ కళ్యాణ్ గారిది ఒక రేంజ్. సో ఇదివరకులాగా అంటే 3 దశాబ్దాల పాటు 1 to 10 స్థానం చిరంజీవి గారు ఉన్నారు, నెంబర్ 1 స్థానంలో. ఏంటి ఈ వేరే హీరో 11th ప్లేస్ నుంచి స్టార్ట్ అయ్యాడు తప్ప సెకండ్ ప్లేస్లో అందుబాటులో కూడా లేరు. ఈ రోజుల్లో అలాంటి పరిస్థితి లేదు. ఈ రోజుల్లో కంటెంట్ బాగుంటే, సినిమా బాగుంటే, బలగం లాంటి, ప్రియదర్శి లాంటి హీరో చేసిన సినిమాలు కూడా సూపర్ హిట్ అవుతాయి. ఒక విజయ్ దేవరకొండ చేసిన గీత గోవిందం ఎట్లా హిట్ అయిందో, ఒక అల్లు అర్జున్ చేసిన పుష్ప ఏ రేంజ్లో హిట్ అయిందో, అంటే అంత పెద్ద బాహుబలి ఆ రేంజ్లో తీసిన బాహుబలి ఏ రేంజ్లో హిట్ అయిందో, ఒక స్మగ్లర్ గురించి తీసిన పుష్ప 2 కూడా అదే రేంజ్లో హిట్ అయింది కదా. సో జనాలకి ఇప్పుడు కావాల్సింది ఏంటంటే కొత్తదనం, కంటెంట్ బాగుండాలి, కొత్తదనం కావాలి, దాన్ని ఎంటర్టైన్. సినిమా అనేది ఏమండి, సినిమా టికెట్ 350 ఉంది, 500 ఉందని మీరు బాధపడుతున్నారు. హోటల్కి వెళ్తే ఇడ్లీ తింటే 100 రూపాయలు అవుతుంది కదండి. అంటే ఓ ప్లేట్ ఇడ్లీ 100 రూపాయలకి రావచ్చు, దాన్ని మీరు అడగరు. సినిమా టికెట్ 350, 400 ఉంటే మీరు అడుగుతారు. అంటే కూర్చోబెట్టి, ఏసీలో కూర్చోబెట్టి మిమ్మల్ని 3 గంటలు ఎంటర్టైన్ చేస్తున్నారు కదా. ఎందుకు సినిమా టికెట్ 350 అంటే 10 రూపాయలకి 20 రూపాయలకి చూపించడానికి, 10 రూపాయలకి 20 రూపాయలు చూపించడానికి రోజులు కాదు కదా. ఒక థియేటర్లో నడుస్తుంది. ఒక థియేటర్ హౌస్ఫుల్ అవుతే ఎంత కలెక్షన్ వస్తుందో, వాళ్ళ జీతాలు ఎలా ఇస్తారు? సినిమా పనిచేసిన బడ్జెట్ ఎక్కడి నుంచి వస్తుంది కదా. ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ ఇది ప్యూర్ డిమాండ్ అండ్ సప్లై. మనకి ఇష్టం ఉంటే చూస్తాం, లేకపోతే లేదు. సో నిర్మాతలు, దర్శకులు ఏం ప్రయత్నం చేస్తున్నారు? ప్రజల మెప్పు పొందడానికి. ప్రజలకు ఏ కంటెంట్ కాదు, మాకు డబ్బు ప్రాబ్లం కాదు, ప్రజలు ఏ కంటెంట్ కోరుకుంటున్నారో ఆ కంటెంట్లో సినిమాలను నిర్మిస్తున్నారు. దానికి ఇష్టమైన వాళ్ళు వెళ్తున్నారు. అర్ధరాత్రి షో వేసినా వెళ్తున్నారు, అపరాత్రి షో వేసినా వెళ్తున్నారు, తెల్లవారుజాము షో వేసినా వెళ్తున్నారు కదా. దేనికి వెళ్తున్నారు? అభిమానంతో వెళ్తున్నారు. వద్దు అంటే 100 రూపాయలే టికెట్ అంటే నిన్ను థియేటర్ దగ్గరికి రప్పించి, కాదు ఈ టికెట్ 1000 అమ్ముతున్నారు మోసం చేసి, కాదు కదా. 1000 రూపాయలని పెడితేనే, ఓపెన్గా ఆన్లైన్లో పెడితేనే కొనుక్కుంటున్నారు కదా. సో ఆన్లైన్లో ఎవరు కొంటారు? ఇష్టమైన వాళ్ళే కదా కొనేది. కాబట్టి నియంత్రణ, స్వీయ నియంత్రణ మన మీద మనకు ఉండాలి. మనం ఆ సినిమా చూడాలా వద్దా, మనం అంత డబ్బు ఖర్చు పెట్టాలా వద్దా, మన ఆ సినిమాకి అంత ఫ్యామిలీతో వెళ్ళి 5000 ఖర్చు పెట్టుకోవడం అవసరమా లేదా, నా బడ్జెట్ పర్మిట్ చేస్తుందా లేదా, నా పాకెట్ పర్మిట్ చేస్తుందా లేదా, మనం ఆలోచించుకోవాలి. దానికి వాళ్ళు ద్రోహం చేసినట్టు గగ్గోలు పెట్టకూడదు. ఎవరు పాకెట్ పర్మిట్ చేస్తే వాళ్ళు వెళ్తారు, అంతేగాని వాళ్ళు చేసే ద్రోహం కాదు, అది వ్యాపారం. దాన్ని దొంగతనంగా చేయడం అనేది ఇది ద్రోహం, ఇది దొంగతనం, ఇది సమాజానికి మంచిది కాదు. దీనివల్ల రేపొద్దున అనర్థాలే జరుగుతాయి కానీ మంచి జరగదు. ప్రజలందరూ, పౌరులందరూ రైట్ రాయల్గా ఉన్నప్పుడే అంత రాచరికం అనేది ఉట్టిపడుతుంది. ఆ హుందాతనం, ఆ గౌరవం, మర్యాద అనేది రేపొద్దున నువ్వు ఒక సంపద పరుడు అయినా కూడా నీకు ఆ డిగ్నిటీ ఉంటుంది. అదే సినిమాలో వాడు కోటీశ్వరుడు అయినా కూడా వాడు స్టార్టింగ్లో బెచ్చమెత్తుకున్నాడు కాబట్టి అవే బట్టలు వేసుకొని అవే తిని అట్లా అంటే మైండ్ సెట్ చేంజ్ అవ్వాలి కదా. ఉచితాలకు అలవాటు పడిపోయిన సమాజం మంది, దీన్ని ప్రక్షాళన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ప్రజల తప్పే కానీ ఐబొమ్మ రవి లాంటి వాళ్ళ తప్పు అనేది, అది తప్పు వాళ్ళదైతే వాళ్ళు శిక్ష అనుభవిస్తారు. కానీ వాళ్ళు దాన్ని ప్రేరేపించి దాన్ని అప్లోడ్ చేయడం ఎంత నేరమో చూసే వాళ్ళది కూడా అంతే నేరం. నన్ను చూడమంటే నేను చూడను. మా పిల్లలు ఎన్నోసార్లు అడిగారు, నాన్న ఇందులో వచ్చేసిన సినిమా చూడమని. తెలియదు, వాళ్ళు చిన్నపిల్లలు. తప్పమ్మా దాన్ని డిలీట్ చేయండి, మనం చూడకూడదు. మనకు ఇంట్రెస్ట్ ఉంటే డబ్బులు పెట్టి టికెట్ కొనుక్కొని సినిమా చూడాలి, లేకపోతే లేదు. ఓవరాల్గా ఈ ఐబొమ్మ రవి గురించి, అలాగే తెలుగు చిత్ర పరిశ్రమ గురించి, సడన్గా అతనికి ఇలా అవ్వడానికి ఆ డెత్ నెంబర్స్ కావచ్చు, న్యూమరాలజీ ప్రకారంగా బలాలు బలహీనతలు మీ స్టైల్లో అద్భుతంగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. ఆయుష్మాన్.